హాయ్ అండి, నేను మీ వేణు టైలర్ని. నేనైతే పాల్స్ వేస్తున్నానండి. ఒకరికి పాల్స్ వేసి ఇవ్వాలి. అయితే కస్టమర్స్ వస్తూ వెళ్తూ ఉంటారు కదండి. కస్టమర్స్ని ఎప్పుడు కూడా టైలర్స్ అనే కాదు, ప్రతి ఒక్కరికి కూడా పనిచ్చిన వారిని మనం దేవుడితో సమానం అనుకోవాలి. నేనైతే అలా అనుకుంటానండి. ఒకరి దగ్గర నుంచి రూపాయి డబ్బులు వస్తున్నాయంటే వారు మనకి దేవుడితో సమానం. ఏంటండి, మనం కష్టపడితేనే ఇస్తారు, కానీ మన దగ్గరికి వస్తున్నారు అంటే అండి వాళ్ళకి మన మీద ఒక చిన్న నమ్మకమో పెద్ద నమ్మకమో వాళ్ళు వస్తూ వెళ్తూ ఉంటే మనకి అర్థమవుతూ ఉంటుందండి. అయితే వచ్చిన వారిని గౌరవించండి. ఆ గౌరవించండి అంటే కొంతమంది విసిగిచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వారు కాదండి. అలాంటి వాళ్ళని పక్కన పెట్టి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా కూర్చోండి, రమ్మనగా రాగానే ఏదో ఒక కుర్చీ వేయటం, కూర్చోండి అంటాం. మనం మంచి చెడ్డలు ఏం కనుక్కోక్కర్లేదండి. వచ్చినప్పుడు కూర్చోమని గౌరవించటం, వాళ్ళతో అందంగా మాట్లాడి పంపిస్తే సరిపోతుంది. చాలామంది ఇటువంటి విషయాలు కూడా తెలియని వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఏదో మన దగ్గరికి ఊరికనే వచ్చి కూర్చుంటున్నారు, మనల్ని తింటున్నారు అలాగలా అనుకుంటారేమో అండి. నాకు తెలిసి నేను కొత్తగా చూశాను ఒకరిని, కనీసం వారికి కూర్చోండి అని నోరు రాలేదు. పని ఇస్తున్నాం అనేసి గౌరవం లేదండి వాళ్ళకి. అటువంటి వాళ్ళు ఉన్నారా అంటే నేను చూశాను కళ్ళారా అండి. అలా అయితే ఎవరో ఉండకండి. మనకి పని ఇచ్చే వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళు ఎటువంటి వారైనా సరే అండి మనకి దేవుడితో సమానం. నా వరకు నేను కస్టమర్స్ దేవుడితో సమానం అని నేను పూజిస్తాను. రూపాయి డబ్బులు వాళ్ళు వచ్చినవే కదండి, మనం కడుపుకు ఒక ముద్ద తింటున్నామంటే అలా ఇదే విషయాన్ని రాంగ్గా కూడా మాట్లాడతారు, కానీ మాట్లాడను. దేవుడిచ్చిన పనిని గౌరవించాలండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.